పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, మీ నామానికి స్తోత్రాలయ్యా. మమ్మల్ని ప్రేమించి సజీవులెక్క నిలిపి మరొక పరిశుద్ధ దినాన మనసారా మిమ్మల్ని స్తుతించగలిగినటువంటి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు. మనసారా మిమ్మల్ని స్తుతించాం, గణపరిచాం. నా ప్రభువా, స్తుతి ఆరాధనలో ఇదిగో నా ప్రభువా, నీ నామమును వివరిస్తుండగానే మమ్మల్ని అందరినీ కూడా బలపరిచినందుకై నీకు స్తోత్రాలు. ఈ సమయంలో జీవము కలిగిన మాటలు, నా ప్రభు మధురమైన మాటలు, మాలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని సరిచేసేటటువంటి గొప్ప దివ్యమైనటువంటి మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా వాటి ద్వారా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి. వాటి ప్రకారమే నడవాలి, జీవించాలి. తద్వారా మీ కృపని మేము పొందుకొని నా ప్రభువ స్థిరముగా, క్రమముగా ఆధ్యాత్మిక స్థితిలో ఎదిగి ఫలించి అనుభవాల వైపులకు నడిపించి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మహాగణుడు, మహిమోన్నతుడు, పరిశుద్ధుడు యేసయ్య సర్వశక్తి కలిగినటువంటి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లారా, లేఖనం నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 6వ అధ్యాయము చివరి వచనాన్ని మనము ధ్యానం చేస్తున్నట్లయితే ఆ చివరి వచనంలో ప్రత్యేకంగా ఒక మాట ప్రస్తావించబట్టాన్ని మనం చూడొచ్చు. అక్కడ ప్రస్తావించబడినటువంటి ఒక మాట ఏంటంటే, మీరు ప్రత్యేకముగా ఉండుడి. ఏమని మాట ప్రస్తావించబడిందంటే, ప్రత్యేకముగా ఉండుడి. చెప్పండి, నాతో పాటు కలిసి ఆ మాట చెప్పండి అందరూ. ప్రత్యేకముగా ఉండుడి. చెప్పండి పులారా, ప్రత్యేకంగా అంటే స్పెషల్గా ఉండటం. ఇప్పుడు ఎవరైనా గ్రామానికి లేకపోతే ఇతర ప్రాంతాలకి మనం ధరించేటటువంటి వస్త్రధారణ కాకుండా ఇంకొక రకమైనటువంటి వస్త్రధారణతో మన ప్రాంతాలకు గనక వస్తే వారిని మనం అలాగే చూస్తూ ఉంటాం. ఎందుకని? వారు ఒక ప్రత్యేకంగా వచ్చారు కాబట్టి. అంటే మన ట్రెడిషన్కి తగినట్లుగా కాకుండా వారి యొక్క సాంప్రదాయాల్లో వస్తారు కాబట్టి ఒక ప్రత్యేకంగా వచ్చారని వారినే మనం చూస్తూ ఉంటాం కదా పిల్లరా. దాన్ని మనం ఏమంటామంటే ప్రత్యేకత అంటాం. అంటే సపరేషన్, అంటే మనకంటే చాలా ప్రత్యేకంగా ఆ మనుషురాలు కనబడటాన్ని బట్టి వారు ప్రత్యేకంగా ఉన్నారు అని మనం అంటాం. నేను చదువుకునే రోజుల్లో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా మా కాలేజీలోకి ఒక అన్న ప్రత్యేకంగా వచ్చేవాడు. చక్కగా ఇన్షర్ట్ చేసుకుంటా డిఫరెంట్ మరి ఆ క్లాతింగ్ స్టైల్తో చక్కగా కాలేజీకి వచ్చేవాడు. అందరూ ఒకలాగా ఉంటే ఆ అన్న మాత్రం ఒకలాగా డిఫరెంట్గా ఉండేవాడు. అంటే దాని అర్థం ప్రత్యేకంగా ఉన్నాడు అని. అంటే మనకి వేరుగా ఆ మనుష్యుడు కనబడుతున్నాడు అని అర్థం. అయితే లోకపరంగా మనం ఎన్ని ఇటువంటి డిఫరెన్సెస్, ప్రత్యేకతలు చూసినా ఇక్కడ ప్రభు లేఖనం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి అనే మాట అక్కడ ప్రస్తావించబట్టాన్ని మనం చూస్తున్నాం. వారి మధ్య నుండి అనేటటువంటి మాట, ప్రత్యేకంగా ఉండుడి అనే మాట అంటే ఎవరి మధ్య నుంచి మనం బయటికి రావాలి, ఎవరి యొద్ద నుంచి మనం బయటికి రావాలి, ఎవరి యొద్ద నుంచి మనం బయటికి వచ్చి ప్రత్యేకంగా మనం జీవించాలి, నివసించాలి అని లేఖనం మాట్లాడుతూ ఉందంటే, పై వచనాల్లో స్పష్టంగా కొన్ని గుర్తులను దేవాతి దేవుడు రాయించినట్లుగా మనం చూస్తున్నాం. వారి మధ్య నుండి అంటే అర్థం ఏంటంటే పులారా, అవిశ్వాసుల యొద్ద నుంచి, లేకపోతే చీకటిలో నడుస్తున్నటువంటి వారి యొద్ద నుంచి, లేకపోతే అవిశ్వాసముతో దేవునికి దూరమైనటువంటి వారి యొద్ద నుంచి మనము దూరంగా వచ్చేసి మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవిత విధానములో మనము మన యాత్రని కొనసాగించేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే పుల్లారా, ప్రత్యేకంగా ఎందుకు ఉండాలి అని కనుక ఆలోచన చేస్తే, నీవు నేను గమనించండి ఇక్కడ ఒక మాట, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క యవ్వన రక్తము ద్వారా కడగబడిన వారిమి గనక. దేవునికి స్తోత్రం. ఎవరి రక్తం అనేది? యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి ఒక
యవ్వన రక్తము ద్వారా కడగబడినటువంటి జనులము గనుక, జనాంగము గనుక నీకు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉండాలి. అందుకే ప్రస్తావించారు అక్కడ. ఆ ప్రత్యేకమైనటువంటి విధానం ఏంటంటే, అవిశ్వాసులతో జోడుగా ఉండకుండా, చీకటి క్రియలలో పాలు పంపులు పొందకుండా, అపవాది యొక్క క్రియలలో మార్గములలో మనము ప్రయాణం చేయకుండా ఒక ప్రత్యేకమైనటువంటి విధానములోనికి మనం నడవాలి అని లేఖన భాగం మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. అందుకే వారి మధ్య నుండి, అనగా ఇటువంటి క్రియలు జరిగిస్తున్న, దేవునికి దూరమైన, దేవుడంటే ఎవరో తెలియనటువంటి వారితో సాంగత్యం ఉండకూడదని అర్థం. సాంగత్యం అంటే అర్థం ఏంటి పిల్లరా? ఇప్పుడు మన ఇంటి పక్కనే ఇక్కడ కొంతమంది నెగిటివ్గా అర్థం చేసుకుంటే వాళ్ళతో మాట్లాడకూడదా, అంటే వాళ్ళతో ఏం చేయకూడదని నెగిటివ్గా కొంతమంది అర్థం చేసుకుంటారు. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, నీ కుటుంబము రక్షించబడింది, నీ పక్కనున్న కుటుంబము రక్షించబడలేదు అనుకోండి, అంటే వారితో పూర్తిగా మాట్లాడొద్దు అని అర్థం కాదు. అక్కడ ఆ మాటకు అర్థం అది కాదు. అసలు వారి జోడుకు మీరు వెళ్ళొద్దు అని అర్థం కాదు. అసలు వారిని మీరు పట్టించుకోవద్దు అని అర్థం కాదు. వారితో మీరు సహవాసం చేయొద్దు అని అర్థం కాదు. అంటే వారు ఏదైతే అవిశ్వాసముతో దేవునికి దూరంగా ఉండి ఏదైతే లోకానుసారమైనటువంటి పనులను, క్రియలను చేస్తున్నారో వాటికి దూరంగా ఉండాలి అని అర్థం. ఇప్పుడు అర్థమైందా పుల్లారా? నెగిటివ్గా చాలామంది ఏంటి, ఇదిగో బైబిల్ వారితో మాట్లాడొద్దు అంటుంది, బైబిల్ వీళ్ళతో మాట్లాడొద్దు అంటుంది అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. దాని అర్థం అది కాదు. వారు చేసేటటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలలో, పనులలో మనకేమాత్రం సాంగత్యం ఉండకూడదు అని దాని అర్థం. అంటే వారి యొద్ద నుంచి ప్రత్యేకంగా, అంటే వారు చేసే దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులలో మనం దూరంగా ఉండుటయే ప్రత్యేకత. దేవునికి వ్యతిరేకంగా చేసేటటువంటి క్రియలకి దూరంగా ఉండుటయే ప్రత్యేకత. కాబట్టి మనము ఇక మీదట ఎలాగ జీవించాలంటే చాలా ప్రత్యేకంగా మనము జీవించాలి. అక్కడ రాయబడి ఉంది దాని కంటిన్యూషన్లో, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. అలాగ ప్రత్యేకంగా మనం జీవించినంత కాలము మనం ఎలాగుంటాము అని లేఖనం మాట్లాడుతూ ఉందంటే, మీకు తండ్రినై ఉంటాను అని దేవుడు చెప్తున్నాడు, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉంటారని సర్వశక్తి కలిగినటువంటి దేవుడే మనతో చెప్తూ ఉంటున్నటువంటి మాట. అంటే ఒక ప్రత్యేక విధానంలో జీవించేటటువంటి మనకి ఇక బాధ్యత అంతా ఎవరు తీసుకుంటున్నారంటే తండ్రి స్థానంలో ఉన్నటువంటి దేవుడు. ఇక మన తండ్రి ఎవరయ్యా అని ఆలోచన చేస్తే మన దేవుడే, మహోన్నతుడే, పరిశుద్ధుడు, మహాగణుడు మనకి దేవుడు. మనమందరము కూడా ఏ రీతిగా ఉన్నామంటే ఆయన కుమారులముగా, కుమార్తెలుగా మనము ఉన్నాము. కావున అది ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానం. అంటే ప్రత్యేకంగా జీవించేటటువంటి ఒక జన సమూహానికి తండ్రి ఎవరు? మహోన్నతుడైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం కూడా ఎవరి వారము? దేవునికి సంబంధించిన వారము, దేవుని కుమారులము, దేవునికి కుమార్తెలమై ఉన్నాం. ఎందుకంటే వారి మధ్య నుంచి బయటకు వచ్చాం. కావున, అనగా లోక సాంప్రదాయాల ప్రకారం నడిచేవారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులను, క్రియలను జరిగించేటటువంటి వారి యొద్ద నుంచి బయటకు వచ్చాం. కావున ప్రత్యేకంగా జీవిస్తున్నాం. కావున మనము ఎవటువంటి వారం అంటే పులరా, దేవునికి సంబంధించిన వారం. అందుకే 7వ అధ్యాయం 1వ వచనంలోనే స్పష్టమైన మాటలు రాయబడి ఉన్నాయి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషం నుంచి మనలను పవిత్రులుగా చేసుకోవాలంట. ఆమేన్. ప్రత్యేకంగా జీవించడం అంటే ఇక్కడ మరొక అర్థాన్ని 7వ అధ్యాయంలో మనం చూడొచ్చు పుల్లరా. ఏంటి అర్థం అంట? మనలను పవిత్రులుగా చేసుకోవాలి. ఎలాగ చేసుకుంటాం? ఎలాగ మనల్ని మన పవిత్రులుగా చేసుకుంటామంటే దానికి మార్గం ఒకటే. ఏంటి ఆ మార్గం? దేవుని భయముతో అంట. ఆమేన్. చెప్పండి, ఇప్పుడు పరిశుద్ధత, ప్రత్యేకమైన జీవన విధానం మనకు ఎలా వచ్చిందంటే దేవుని భయముతో వచ్చిందంట.
ఎలాగొచ్చిందంటే పిల్లారా, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేస్తాం. అసలు దేవుడంటేనే భయము లేకుండా, దేవుడంటేనే లెక్క లేకుండా జీవించేటటువంటి వారు పరిశుద్ధతతో ఉంటారా? ఉండరు. ప్రత్యేకంగా జీవిస్తారా? జీవించరు. వారు కూడా అందరిలాగానే కొనసాగుతారు. వారు కూడా అందరిలాగానే ఆలోచిస్తారు. వారు కూడా అందరిలాగానే దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలను, పనులను జరిగిస్తారు. కానీ వారు ఏమాత్రము పరిశుద్ధతను సంపూర్తి చేసుకోరు. మరి పరిశుద్ధత ఎప్పుడు కలిగి ఉంటాం? పరిశుద్ధత ఎప్పుడు మన జీవితాల్లో సంపూర్తిగా అవుతుందంటే దేవుని భయము ద్వారా మాత్రమే. అప్పుడేం జరిగిద్దంటే శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుంచి మనం ఏం చేసుకుంటామంటే పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేసుకుంటాం. నిజమే పుల్లారా, ఈ లోక సాంప్రదాయము నీకు నాకు కల్మషాన్ని తీసుకొచ్చింది. ఈ లోక పద్ధతి నీకు నాకు కల్మషాన్ని తీసుకొచ్చింది. దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి పని, దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచన నీకు నాకు కల్మషాన్ని తీసుకొచ్చింది. మరి ఆ కల్మషం నుంచి మనం పవిత్రులుగా ఏ రీతిగా మార్చగలమంటే ఒకటే మార్గము, దేవుడంటే భయము కలిగితే ఆటోమేటిక్గా అక్కడ రాయబడుతుంది, పరిశుద్ధత మన జీవితములో సంపూర్తిగా అవునుగాక. దేవుడంటే భయము. ఎవరంటే భయం అంట? దేవుడంటే భయము. అంటే దేవుడంటే భయము కలిగినటువంటి వారందరూ కూడా ఒక ప్రత్యేకముగా ఒక జీవన విధానాన్ని కలిగి ఉంటారు. కాబట్టి శరీరానికి, ఆత్మకు కలిగిన కల్మషం అంతయు కూడా పోవాలి. లేఖనంలో ఒక మాట గనక మనం చూస్తే, ఒకసారి ద్వితీయోపదేశ కాండము చదవండి పుల్లారా. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనాన్ని గనక మనం చదవగలిగినట్లయితే అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చూడవచ్చు. 23వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 14వ వచనం. 23వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను సంచరించుచుండును గనుక ఆయన నీలో, చదవండి ఆ మాట జాగ్రత్తగా ఆలకించను, నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకున్నట్టు. అదిగో ఆయన ఏమంటున్నాడు చూడండి ఇక్కడ చాలా స్పష్టముగా, నీలో అసహ్యమైనదేది, నీలో అసహ్యమైన ఏమైనా కనిపిస్తే ఆయన మనం ఏం చేస్తాడంట? విడిచిపెడతాడు. అంతే కదా పిల్లలు, ఒక ప్రత్యేకంగా జీవించడానికి వచ్చిన మనము, పరిశుద్ధంగా జీవించడానికి వచ్చిన మనము, దేవుడంటే భయాన్ని, భక్తిని కలిగి ఉండి మన జీవితాన్ని ఆధ్యాత్మిక స్థితిలో నడుస్తున్నటువంటి మనము, కొనసాగిపోతున్నటువంటి మనలో ఒకవేళ ఏదైనా అసహ్యమైనది ఏదైనా ఆయన కనబడితే, ఇందాక మూలవాక్యం మనం ఏం చూసాం? శరీరానికి కల్మషం అనే మాట చూసాం, ఆత్మకు కల్మషం అనేటటువంటి మాటను చూసాం. దాని అర్థం ఇదే కదా. అంటే మనలో దేవునికి ఏం కనపడతా ఉంది? అసహ్యమైనది. దేవుడు మనం చూస్తా ఉన్నప్పుడు పిల్లరా, దేవుడు నిన్ను పరిశోధన చేస్తున్నప్పుడు నీలో ఆయనకి పరిశుద్ధతే కనపడాలి, కానీ నీలో నాలో ఆయనకి పవిత్రతే కనపడాలి. కానీ నీలో నాలో అసహ్యమైనది ఏదైనా కనబడిన ఎడల, చెప్పండి, అసహ్యమైనది ఏదైనా కనబడితే ఆయన కుమారులుగా మనము అనిపించుకోవడానికి అర్హులమేనా? అప్పుడు రాజు బిడ్డ రాజే కదండి. దేవునికి స్తోత్రం. మన రాజు యేసుక్రీస్తు ప్రభువారైతే ఆయన బిడ్డలుగా మనం ఎలాగ ఉండాలి? అలాగే ఉండాలిగా. ఆయన మనం చూసినప్పుడు, ఆయన మన పరిశోధన చేస్తున్నప్పుడు అసహ్యమైనది ఏదైనా కనబడితే, ఇన్ కేస్ కనబడితే ఏ ప్రమాదం పొంచి ఉంది అక్కడ? ఆయన మనల్ని విడిచేటటువంటి ప్రమాదం ఉంది. నిన్ను విడివకుండునట్లు మనము ఆయనకి ఎలా కనపడాలి? నీవు నేను కానీ, మన నివసించే పరిసరాలు కానీ, పాలెము కానీ పరిశుద్ధముగా ఆయన కనబడాలి. ఎంత గొప్ప మాట చూశారా పిల్లలు ఈ మాట? మనం మాత్రమే కాదు, మన దేహం మాత్రమే కాదు, నివసించే మన గృహము కూడా ఆయనకి ఎలా కనపడాలంట పిల్లరా?
పరిశుద్ధముగా. గమనించండి, ఈ రోజున అనేక మంది గృహాల్లో ఇట్టి పరిశుద్ధత కొరత అయిపోతుంది. మనుషులలో పరిశుద్ధత ఉన్నప్పటికీ గృహాల్లో పరిశుద్ధత ఉండటల్లా. కొన్ని గృహాల్లో అచ్చంగా వాల్ పోస్టర్లు కనపడతా ఉంటాయి. వాల్ పోస్టర్లు కనపడి దాన్ని వివరించి మీకు చెప్పాల్సిన పని లేదు, మీకు అర్థమైపోయింది. అది మీ నవ్వుతోనే నాకు అర్థమైపోయింది, మీకు సమాధానం తెలిసిపోయిందని. నివసించే ప్రాంతము, ప్రదేశము, గృహము పరిశుద్ధంగా ఉండాలి. మన ఆత్మకు, శరీరానికి పట్టినటువంటి కల్మషం ఎప్పుడు పోయిద్ది? లేకపోతే గృహంలో ఉన్నటువంటి కల్మషం ఎప్పుడు పోయిద్ది? ఆల్రెడీ నాకు చెప్పే ఒక మాట, ఆయన యవ్వన రక్తము ద్వారా కరగబడుట ద్వారా అని, ప్రత్యేక జనంగా వచ్చేసామని. కానీ ఇంకను మనము ఆ రీతిలో దేవుని భయము చేత నివసించకుండా జీవిస్తూ ఉన్నంత కాలము ఆయన మన విడిచిపెడతాడేమో అనే భయము ప్రతి విశ్వాసిలో ఉండాలి పుల్లారా. లేకపోతే ఏమైపోయింది? ఒక మాట చెప్పంటే లోకం అయిపోయింది. అరే, నేను తప్పు చేసినా దేవుడు నన్ను విడిచిపెట్టలేదురా. మనసులో ఒక గర్వం అనేది వచ్చింది. అరే, నేను ఇలాగ దేవునికి వ్యతిరేకంగా పోయిన వారం ఉన్నాను, అయినా నాకేం అవ్వలేదు, దేవుని కృప నా మీద ఉందంటే అది ఆయన నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టి అట్టున్నాం కాబట్టి. ఆయన వనసు విడిచిపెట్టడం మొదలు పెడితే ఈరోజు మనం ఇలా ఉంటామండి. దేవుడు అనేటటువంటి ఒక సర్వోన్నతమైనటువంటి లక్షణం కలిగిన ఆ మనుష్యుడు మనను గనక విడిచిపెడితే, విడనాడితే మన పరిస్థితులు ఇలా ఉంటాయా? ఇలా ఉండవు ప్రియులారా. మనం క్షేమంగా ఉంటున్నామంటే ఆయన కృపే అది. సమృద్ధిగా జీవిస్తున్నామంటే ఆయన కృపే అది. అందుకే ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఉండినట్లుగా మనం పవిత్రంగా ఉండాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే నీ హృదయం అనేటటువంటి గృహము మొదటగా పవిత్రంగా ఉంటూ, నివసించేటటువంటి గృహం కూడా ఎలాగ ఉండాలంట? అంతే పవిత్రముగా, పరిశుద్ధంగా ఉంటేనే ఆయన మనల్ని విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా ఆయన మన విడిచిపెట్టాడు అని అనిపించినప్పుడు మీరు అర్థం చేసుకోండి, మన హృదయంలోనికి ఏమొచ్చేసింది? కల్మషం వచ్చేసిందని. నీకు అనిపించినప్పుడు, నీకు అనిపిస్తా ఉన్నప్పుడు దానికి రీజన్ ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం. ఓహో, నా శరీరానికి కల్మషము వచ్చేసింది, నేను నివసించేటటువంటి గృహములో పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, ఆయనకు అనుకూలమైనటువంటి స్తుతి యాగము లేదు, ఆయనకు అనుకూలమైనటువంటి ప్రార్థన లేదు అని వెంటనే మీకు ఆ జవాబు మీ హృదయాలకి తట్టాలి పురులారా. కాబట్టి ఆయన మనల్ని విడవకుండా ఉండునట్లుగా మన నివాస ప్రాంతము, మన హృదయము ఎంతో పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. మరి ఆ పరిశుద్ధత, పవిత్రత ఎలా వచ్చిందని చూసాం? సింపుల్, దేవుని భయముతో. ఏమని రాయబడిందండి లేఖనంలో? దేవుని, చదవన మాట, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి. దేవుని భయమే పుల్లారా. అమ్మో, నేను ఇలా చేస్తే నేను నా పవిత్రతను కోల్పోతాను, పరిశుద్ధతను కోల్పోతానని అనునిత్యము కూడా దేవుని మీద భయముతో మనం కొనసాగాలి, భక్తితో కొనసాగాలి. ఆ భయము లేనంత కాలము నిజమైనటువంటి సన్మార్గములో, భక్తి మార్గంలో మనం ఎదగలేమండి. ఎదుగుతాం పుల్లారా. అనునిత్యము భయపడాలి. అమ్మో, దేవుడు అనుకోనటువంటి మాట అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, నాకేమైద్దు అనే భయం. చేయకుండా పని చేస్తే అమ్మో దేవుడు చూస్తున్నాడు, నాకేమైనా అయిద్దేమో, నన్ను ఆయన విడిచిపెడతాడేమో, ఆయన కృప నాకు దూరం అయిద్దేమో, ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో అనే భయముతో విశ్వాసి ప్రతిరోజు జీవించాలి. ఆ భయమే నీకు జ్ఞానాన్ని, దీవెనను, ఆశీర్వాదమును, మేలులను సమృద్ధిగా అనుగ్రహించింది పిల్లారా. ఇప్పుడు చెప్పండి, మనం సాధారణంగా జీవించే మనుషులమా, ప్రత్యేకంగా జీవించే మనుషులమా? ప్రత్యేకంగా. ఎవరు ప్రొటెక్షన్లో ఉన్నాం? మనం దేవుని ప్రొటెక్షన్లో ఉన్నాం. ఎవరు మనకు తండ్రి? సర్వోన్నతుడు. ఎవరు కుమారులు, కుమార్తెలు? మనం దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము.
కావున శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషము దేవుని భయము ద్వారా పోగొట్టుకుంటూ సంపూర్తి చేసుకుంటూ ఒక విశ్వాస క్రమంలో ఎదుగుతూ మనం నివసించేటటువంటి ప్రాంతము, ప్రదేశము, గృహము కూడా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉంచుతూ, అంటే హృదయము అనేటటువంటి గృహము, హృదయము అనేటటువంటి ఆలయము, మనం నివసించేటటువంటి ఈ గృహములో దేవునికి ఇష్టమైన రీతిలో ఉంచి పెడుతూ మనం భక్తి మార్గములో కొనసాగాలి. దేవునికి స్తోత్రం. ఏ మార్గం అంటే అది పుల్లరా? భక్తి మార్గములో. ఇప్పుడు చెప్పండి, మన హృదయము ఆయనకి అనుకూలంగా ఉందా? మన గృహము ఆయన వచ్చి నివసించడానికి అనుకూలంగా ఉందా? ఉంది కదా, ఆ మాట అక్కడ క్లియర్గా ఉంది కదా పుల్లరా. చూడండి, ఆ మాట ఉంది కదా అక్కడ. మరియు నేను మిమ్మును చేర్చుకొందును అన్నాడు. నేను మిమ్మును చేర్చుకొందును అని అన్నాడు. అంటే ఆయన మనం చేర్చుకుంటాడు. ఎప్పుడు? మన హృదయము పరిశుద్ధంగా, పవిత్రముగా, ఒక ప్రత్యేక జీవన విధానంలో ఉన్నప్పుడు. మనం ప్రార్థనకు వస్తూ కూడా అవిశ్వాసి వలె అన్ని పనులను చేస్తూ, ప్రార్థనకు వస్తూ కూడా చీకటిలో ఉన్నటువంటి వారి వలె అన్ని క్రియలను చేస్తూ, అయ్యా నన్ను చేర్చుకో అంటే ఆయన చేర్చుకుంటాడా? ఆయనకంటూ ఒక నిబంధన ఉందిగా. ఆయనకంటూ ఒక నిబంధన చేశారు కదా పులారా. ఒక వాగ్దానం అనేటటువంటి ఉన్నదా? ఏంటది? ప్రత్యేకంగా జీవించాలి, ఆ క్రియలకు దూరంగా ఉండాలి, ఆ పనులకు దూరంగా ఉండాలి. శరీరానుకున్న కల్మషము యేసయ్య రక్తము ద్వారా, ఆత్మకున్న కల్మషము యేసయ్య రక్తము ద్వారా కడగబడినప్పుడు అప్పుడు మనము ఎవరికి చెందినవారమంట? ఆయనకు చెందినవారు. ఇక మన ఐడెంటిటీ అంతా పరలోకంలోనే. ఎవరికి చెందినవారో? అదిగో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి చెందిన వారము. ఎందుకయ్యా ఎందుకు అంత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నావు? ఆయనకి ఎందుకు నువ్వేం చదువుతావంటే, ఇదిగో నా కోసం ఎవరు మరణించలేదు, ఆయన మాత్రం మరణించాడు. ఎందుకు ఆయన చెందిన వారము? నా కోసం ఎవరు యవన రక్తాన్ని కార్చలేదు, ఆయన మాత్రం యవన రక్తాన్ని. ఎందుకు ఆయనకి చెందినవారో? నా కోసం ఎవరు కూడా మరణించలేదు, తిరిగి లేవలేదు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. ఎందుకంటే నా కోసం, నా కుటుంబం కోసమే. కాబట్టి ఇప్పుడు నేను ఎవరికి చెందిన వారినంటే, మహోన్నతుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, నజరేయుడైనటువంటి యేసయ్యకు చెందిన వారం మనం. అది ప్రత్యేకంగా ఉన్నటువంటి అర్థం. ప్రత్యేకంగా జీవించడం అంటే అర్థం అది పుల్లారా. ప్రార్థనకు వస్తూ మరలా లోకస్తుల వలె మనం అవ్వకూడదు. అవిశ్వాసి వలె, చీకటి వలె, లేకపోతే అపవాదికి సంబంధించిన వారి వలె మరలా అవ్వకుండా ఉండటానికి అనునిత్యము మరి దేవుని భయముతో మనం కొనసాగాలి. దేవుడు నన్ను విడిచిపెడతాడేమో, నేను పరిశుద్ధంగా, పవిత్రంగా లేకపోతే నా ద్వితీయోపదేశ కాలంలో చూసినట్టు నన్ను విడిచిపెడతాడేమో అనే భయముతో మన ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగాలి పిల్లలు. గమనించండి, ఒక్క మాట చివరిగా చెప్తున్నాను. దేవుడు విడిచిపెడితే మనం ఏమీ చేయలేమండి. కొన్నాళ్ళు అంతా బాగానే ఉండిద్ది. దేవుడు విడిచిపెడితే నాకేందిరా, నా బంధువులు ఉన్నారా, నా స్నేహితులు ఉన్నారా, నా వెనకాల 10 ఎకరాలు ఉందరా అని అనుకుంటాం. అనుకోవటం తప్పేం లేదు. ఎందుకంటే అప్పుడు నీకు అలా అనిపించింది, దేవుడే ఉండాలి, నాకు 10 ఎకరాలు లేవా అని. కానీ ఒకప్పుడు ఆ 10 ఎకరాలు కూడా మనకి అక్కడికి రావండి. అవి ఒకప్పుడు నీ అయిన వారే, నీ సొంత వారే నిన్ను పట్టించుకోరు. నీ సొంత అయినటువంటి వారే నిన్ను పట్టించుకోరు. కానీ దేవుని భయముతో ఉన్నవారు, పేదవారైనా వారు మనల్ని పట్టించుకుంటారు. దేవుని భయము కలిగినటువంటి వారు ఎవరైనా వారు మనతో స్నేహం చేస్తారు. దేవునికి స్తోత్రం. వారు మనతో ఏం చేస్తారంట? స్నేహం చేస్తారు. యోనాతాను చేయలేదా? యోనాతాను దావీదుతో స్నేహం చేయలేదా? హృదయము కలిసిపోలేదా పుల్లారా? అంటే దేవుని భయము వారిద్దరిని గొప్ప స్నేహితులుగా చేసింది. యోనాతాను యొక్క తండ్రి అయినటువంటి సౌలేమో ఒక ఆలోచన, యోనాతాను గారేమో మరొక ఆలోచన. ఎలాగొచ్చింది ఆ బాండింగు? అంటే దేవుని భయము ద్వారా వారు నిజమైనటువంటి స్నేహితులుగా మలచబడ్డారు. హృదయాలు కలిసిపోయినాయి. వారిద్దరు ఇప్పుడు హృదయాలు కలిసిపోయి ఏక హృదయము కలిగిన వారుగా దావీదు, యోనాతాను అయిపోయారు. మన స్నేహితుడు ఎవడంటే నజరేయుడైనటువంటి యేసయ్య.
మన హృదయం ఎవరితో కలిసిపోవాలంట? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజమైన స్నేహితుడు విడుక ప్రేమిస్తాడంట. నిన్ను ప్రేమించేది యేసయ్యే. నన్ను ప్రేమించేది యేసయ్యే. నన్ను నడిపించేది ఆయనే. ఆయన కృపే, ఆయన ప్రేమే. ఇంకెవ్వరు లేరు పుల్లారా. ఉన్నారు అని అనిపించిన, ఇందా చెప్పుక మాట, కొంతకాలమే. ఉంది అని అనిపించిన కొంతకాలమే. ఆయన మాత్రం విడువక ప్రేమిస్తు నీవు పవిత్రముగా జీవించినంత కాలము, ఆత్మకు శరీరానికి కల్మషము తీసేసుకొని పరిశుద్ధంగా జీవించినంత కాలము ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటూ నిజమైనటువంటి ఆశీర్వాదాల వైపునకు, దీవెన వైపునకు మనందరినీ కూడా నడిపించగలిగినటువంటి మహోన్నతులు మన యేసయ్య. కాబట్టి ఒక ప్రత్యేకంగా మనం ఏం చేయాలంట? జీవించాలి. వారి నుంచి బయలు వెడలి, అనగా లోక సాంప్రదాయాలు, క్రియలు, పనులు, పద్ధతులు, వాటి నుంచి దూరంగా వస్తూ ప్రత్యేకంగా దేవునికి ఇష్టమైన రీతిలో పవిత్రంగా, పరిశుద్ధంగా, కల్మషము లేకుండా యవన రక్తము ద్వారా కరగబడినటువంటి వారిము గనుక, ఇదిగో ఆయన నన్ను విడిచిపెడతాడేమో అనేటటువంటి అనుదినము మనము భయము చేత మన ఆధ్యాత్మిక స్థితిలో నడవాలి, కొనసాగాలని ప్రభు నామం పేరిట ఈ మాటలు ప్రకటిస్తున్నాను. దేవదేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక. దేవుడు మనందరినీ దీవించునుగాక. అందరం మోకరిద్దాం, ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. ప్రభు బలలో ముందుకు మనం కొనసాగిపోదాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనం కొనుక్కుండా ప్రార్థించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభు శరీరాన్ని, యవన రక్తాన్ని మనం స్వీకరిద్దాం. ప్రార్థించండి. కల్మషము లేకుండా, అయ్యా నన్ను పవిత్రులుగా మలచవా, పరిశుద్ధులుగా మలచవా, లోక సాంప్రదాయానికి దూరం చేయవా, లోక పద్ధతులకు దూరం చేయవా, అయ్యా నన్ను ఒక ప్రత్యేకముగా మలచయ్యా, ప్రత్యేక జనముగా మలచయ్యా, ప్రత్యేక క్రమమును దయచేయండి అయ్యా, ప్రత్యేక రీతిలో ఎదిగి ఫలించే అనుభవాన్ని అనుగ్రహించండి అని ప్రభుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. మహిమోన్నతుడికి ప్రార్థన చేద్దాం, పరిశుద్ధుడికి ప్రార్థన చేద్దాం. లేఖన భాగాన్ని చదువుకొని సిద్ధపడినటువంటి అందరం కలిసి ప్రభు బలారాధనలో ముందుకు మనం కొనసాగిపోదాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి లేఖనాలు ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. నేను మీకు అప్పగించబడిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచిది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ప్రభు యొక్క శరీరము, యవన రక్తము మన యొద్దకు తీసుకురాబడతా ఉంది. కావున సిద్ధపడినటువంటి వారందరూ కూడా మీ కుడి హస్తాలను చూపించండి.